శిరస్త్రాణం శిరోభారం కాదు, అది మీకు శ్రీరామ రక్ష. సిపి గారి ఆదేశాల మేరకు గన్నేరువరం మండల కేంద్రంలో ఎస్ఐ వంశీకృష్ణ ఆధ్వర్యంలో హెల్మెట్ పై అవగాహన బైక్ ర్యాలీ నిర్వహించారు. ఇటీవలి కాలంలో వేగంగా రహదారుల అభివృద్ది జరిగి వాహనాల వినియోగం కూడా రోజురోజుకు పెరగడం వల్ల రోడ్డు ప్రమాదాలు కూడా అదే స్థాయిలో పెరుగుతున్నవి. ప్రతిరోజు రోడ్డు ప్రమాదాల్లో మరణించే వారి సంఖ్య క్యాన్సర్తో మరణించే వారి సంఖ్య కన్నా ఎక్కువ. వాహనదారులు ఒక చిన్న నిర్లక్ష్యం, ఉదాసీనత రోడ్డు ప్రమాదంకి కారణమై ఎంతో మంది మరణిస్తుండగా మరెంతో మంది తీవ్రంగా గాయపడి అంగవైకల్యం పొందుతున్నారు. రెప్పపాట్లో జరిగే ప్రమాదం వల్ల ఎన్నో కుటుంబాలు తమ కుటుంబ పెద్ద దిక్కును కోల్పోయి అతలాకుతలమవుతున్నాయి. ఈ రోడ్డు ప్రమాదాల్లో ఎక్కువ ప్రమాదాలు వాహనదారులు శిరస్త్రాణం ధరించకపోవడం వల్ల తలకు తీవ్రమైన గాయాలై మరణిస్తున్న వారి సంఖ్య ఎక్కువ. వీటన్నింటినీ దృష్టిలో ఉంచుకొని ప్రజల భద్రత కోసం, క్షేమం కోసం ప్రతి క్షణం శ్రమించే కరీంనగర్ పోలీస్ కమిషనరేట్ 1-2-2019 తేదీ నుండి శిరస్త్రాణం ధరించడం తప్పనిసరి చేస్తూ నిర్ణయం తీసుకుంది. వాహనదారులు శిరస్త్రాణాన్ని తమ తలపై భారంగా భావించకుండా తమ తలకు రక్షణ కవచంగా భావిస్తూ మీ రక్షణ కోసం శిరస్త్రాణాన్ని తప్పకుండా ధరించవలసిందిగా కోరుతూ ప్రజల భద్రత కోసం పోలీసులు తీసుకున్న నిబంధనలకు అనుకూలంగా నడవాలని కోరారు. డేంజరస్ రూటే ఉన్నది. ఖచ్చితంగా యాక్సిడెంట్ల నుంచి మనల్ని మనం కాపాడుకోవడం కాక కుటుంబంలో కుటుంబాన్ని కాపాడినట్టే. మన కుటుంబాన్ని మనల్ని కాపాడింది మన హెల్మెటే కాపాడుతుంది. 2 వీలర్ నడిపే ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ధరించాలనే ఒక ఉద్దేశంతో ఈ చట్టం తీసుకురావడం అయింది. ఎంబీఆక్ట్ ను బలపరిచి ఖచ్చితంగా ఇప్పుడు ట్యాబ్లు ఇచ్చిర్రు, కేసులు, కోట్ల ఫైన్ కట్టుకోవడమే, ఇక్కడ కట్టేది లేదు. దాదాపు మీకు టైం వేస్ట్. దానివల్ల ఇక్కడ బండి సీజ్ అవుతుంది, కోర్టుకు పోయి ఫైన్ కట్టుకురావడానికి 2 రోజులు టైం పడుతుంది. దానివల్ల అనవసరంగా ఇబ్బందులు అవుతాయి. మాకు ఇదంతా అంటే ముందే అందుకనే చెప్పి చేస్తున్నాం. గత కొంతకాలంగా కూడా చేస్తున్నారు, కానీ ఎవరు కూడా పట్టించుకోలేదు. ఇప్పుడు కొద్దిగా కఠినంగా చేశారు కాబట్టి అందరూ ఫాలో కావాలి, తప్పదు. రేపటి నుంచి ఫైన్లు రాస్తా ఉంటాం, మేము కూడా ఫోటోలు కొట్టి చేస్తా ఉంటాం. మన గన్నేరువరం మండలంలో కూడా ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ పట్టుకొని పోవాలి. ఎవరో తెచ్చి పెడతా అన్నారు, వాళ్ళు కూడా తెచ్చిచ్చి పెడతాము. ఆ గుల్లపల్లి కూడా పెట్టినట్టున్నారు హెల్మెట్లు. అన్నిట్లో అంతటా కూడా హెల్మెట్లు పెడుతున్నారు అందరూ. కరీంనగర్ లో అయితే దాదాపు ఈ రోజు మార్నింగ్ చూస్తే అందరూ హెల్మెట్లతోనే కనబడుతున్నారు. మనం కూడా గన్నేరువరంలో అదే విధంగా ఫాలో కావాలి, తప్పదు. మేమే కాకుండా వాళ్ళు వచ్చి కూడా ఫోటోలు తీసుకున్నారు. డ్రోన్ కెమెరాతోని ఆ కెమెరాస్ పట్టుకొని వచ్చి ఫోటోలు తీసి కేసులు కూడా రాస్తున్నారు. సో దయచేసి మన గన్నేరువరం నుంచి ఎవరు కూడా అట్లా దొరకదు, కేసుల్లో ఇన్వాల్వ్ కాదు. ఖచ్చితంగా అందరు కూడా హెల్మెట్ వాడాలి. దానికోసమే అందరికి అర్థమైంది, అందరికి చెప్పాలి. మనం అక్కడి దాకా ర్యాలీ తీద్దాం. ఓకేనా? కాబట్టి ఇక్కడ కూడా చెప్పినాము, ఎవరికో చెప్తున్నాం, మనల్ని సంతోషం చెప్తున్నాము. ఇంకా వేరే ఒక షాప్ అయిన ఇస్తాను ఇవాళ మధ్యాహ్నం వరకు ఆయన కూడా గుల్లపల్లిలో పెట్టి గన్నేరువరంలో ఇక్కడ నిలిచిపోతామని చెప్తాం. అందరూ తీసుకోండి, ఓకేనా? అందరూ కూడా కొనుక్కోవాలి, అందరూ వాడాలి. ఇదేంటంటే మన మంచి కోసమే ఆలోచించి ఏదైనా రూలని కాదు, కానీ మన కోసం చేస్తుంది. మండల ప్రజలకు తెలియజేయనది ఏమనగా, గన్నేరువరం పోలీస్ శాఖ వారి సూచనల మేరకు ప్రతి బైక్ రైడ్ చేస్తున్న ప్రతి వ్యక్తి, ఎవరైతే 2 వీలర్ రైడ్ చేస్తున్న ప్రతి వ్యక్తి కూడా హెల్మెట్లు ధరించాలి. ఈ శిరోస్థానం హెల్మెట్ ధరించడం వల్ల వారి ప్రాణాలను కాపాడుకోవడమే కాక వారి కుటుంబాన్ని కాపాడుకున్నట్టు అవుతుంది. కాబట్టి దయచేసి అందరూ కూడా ఈ రోజు నుంచి గౌరవ సిపి కమిషనర్ గారు, మా కరీంనగర్ కమిషనర్ గారి ఆదేశాల మేరకు కరీంనగర్ జిల్లా మొత్తం కూడా హెల్మెట్లు పెట్టుకుంటూ ప్రతి ఒక్కరు కూడా హెల్మెట్ ర్యాలీలు నిర్వహిస్తున్నాము. అదేవిధంగా మేము కూడా గన్నేరువరం మండలంలో హెల్మెట్లు ధరించాలి అనే ఒక అవగాహన ర్యాలీ కూడా ఈ రోజు నిర్వహిస్తున్నాము. అలాగే మండల ప్రజలందరూ కూడా తప్పకుండా ఈ రోజు లేదా రేపు మార్నింగ్ నుంచైనా తప్పకుండా హెల్మెట్లు ధరించాలి. మేము కూడా చెకింగ్లు కూడా నిర్వహిస్తాము, అన్ని ప్లేసెస్ లో చెకింగ్ నిర్వహిస్తాము. మండలంలో ఎక్కడ హెల్మెట్ ధరించకుండా విన్న వ్యక్తికి ఖచ్చితంగా ఫోటో తీసి చలాన్ వేయడం జరుగుతుంది. వాళ్ళు ఫైన్లు కట్టుకోవాల్సి వస్తుంది. ఇబ్బంది పడకుండా దయచేసి అందరూ కూడా మీ ప్రాణాలను, మీ కుటుంబాన్ని రక్షించుకోవడానికి కోసమే మేము చెప్పేది. వాటి అందరూ కూడా హెల్మెట్లు ధరించాలని మనస్ఫూర్తిగా మరొకసారి తెలియజేస్తున్నాను.